నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలని, పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉంచరాదని అద్దంకి డివిజన్ ఆర్డీఓ జాన్సన్ అన్నారు. అద్దంకి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శనివారం ఆర్డీఓ జాన్సన్ డివిజన్ పరిధిలో ఉన్న తహసీల్దార్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్ సమస్యల గురించి ఆర్డీఓ సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉంచరాదని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి డివిజన్ పరిధిలో రైతులకు, ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా పెండింగ్లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్యాలయం రికార్డులు కూడా అందుబాటులో ఉంచుకొని రైతుల భూ సమస్యలు స్పాట్లో పరిష్కరించాలని, ఆర్డీఓ స్థాయిలో చేసే పనులు ఉంటే ఫైల్స్ను పెండింగ్లో పెట్టకుండా పంపించాలన్నారు. భూములు రీసర్వే, పట్టాదారుల పాస్ పుస్తకాలు, ఇతర సమస్యల గురించి ఎంఆర్ఓలతో చర్చించాలని ఆర్డీఓ జాన్సన్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క అద్దంకి డివిజన్లో ఉన్న తహసీల్దారులందరితోనూ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ సారాంశం ఏంటంటే, మండల వైజ్ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా మండల వైజ్ తహసీల్దార్ సమస్య పరిష్కరించవలసిన ఇష్యూస్ అని కూడా తహసీల్దార్ పరిష్కరించాలి. అదేవిధంగా ఆర్డీఓ పరిష్కరించవలసిన విషయాలు ఆర్డీఓలు పరిష్కరించాలి. అదేవిధంగా శ్రీయుత కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పంపించవలసిన ఫైల్స్ త్వరగా పంపించాలని వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా ఏ విధమైన అలసత్వం లేకుండా ఈ యొక్క అద్దంకి మండల డివిజన్ తహసీల్దారులందరూ కూడా నిర్దిష్టమైన సమయంలో వారి యొక్క అప్పగించిన పనిని పూర్తి చేసి వారి ప్రపోజల్స్ త్వరితగతంగా పంపించాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా మండలంలో ఉన్న ముఖ్య సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ, పీజీఆర్ఎస్ సమస్యలు కానీ, సమస్తమైన ఆ యొక్క ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా రికార్డులు కూడా ఎప్పటికప్పుడు కూడా పరిశీలన చేసుకొని రికార్డ్ రూమ్స్ కూడా మంచిగా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఉంచాలని కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ యొక్క ప్రియారిటీస్ 22A సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఆ యొక్క నిర్దిష్ట ప్రణాళిక ప్రకారము ఏ ఫైల్స్ ఎప్పుడు పంపించాలో కూడా మేము తహసీల్దార్ కోరడం జరిగింది. ఈ విధంగా తహసీల్దార్లు తమ ఎంత వర్క్ ప్రజలకి అనుకూలంగాను, ప్రజలకి మెలకుగాను చేయాలని చెప్పి అద్దంకి డివిజనల్ అధికారిగా వాళ్ళు కోరడం జరిగింది. నోడల్ ఆఫీసర్ దర్శికి స్పెషల్ ఆఫీసర్ కాన్స్టిట్యూషన్ నేటి తరం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలై ఎంతోమంది యువత భవిష్యత్తును నాశనం చేసుకున్నారని అద్దంకి డివిజన్ డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో శనివారం తెల్లవారుజామున కొలసపాడు మండలం మేదరమెట్లలో డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ను నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు కార్డెన్ సెర్చ్లో పాల్గొని ఇళ్లను, దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మాదక ద్రవ్యముల నివారణపై అవగాహన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్ రహిత రాష్ట్రంగా ఏపీ ఉండాలన్న లక్ష్యంతో డీజీపీ ఆదేశాల మేరకు లీగల్ టీమ్ వారు కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారని, మేదరమెట్లలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 40 వాహనాలు సీజ్ చేశారన్నారు. కొలసపాడు మండలంలో ఎక్కడైనా మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు ప్రజలకు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించాలని డీఎస్పీ కోరారు. నమస్కారం. ఈరోజు మా ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గాంధీనగర్ అనే ఏరియాలో మా డీజీపీ హరీష్ గుప్తా సారు గారి యొక్క ఆదేశాల మేరకు ఈగల్ ఐజీ గారు రవికృష్ణ సారు
పర్యవేక్షణలో మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మేము ఈరోజు ఈ దర్శి సబ్ డివిజన్లో ఈ మేదరమెట్ల పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక గాంధీనగర్ అనే ఏరియాను సెలెక్ట్ చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా కార్డన్ సర్చ్ ఈవెంట్ సందర్భంగా ఈరోజు మేము కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్డన్ సర్చ్ లో మా దర్శి సబ్ డివిజన్ తరపు నుంచి నాతో పాటు మా అద్దంకి అర్బన్ సిఐ, రూరల్ సిఐ అండ్ మొత్తం మా మేదరమెట్ల ఎస్ఐ, మా బల్లికురువ అండ్ సంతమాగూరు ఎస్ఐ, వేలంగవరం కొర్సిపాడు ఎస్ఐ, మొత్తం మా అద్దంకి ఎస్ఐ, మేమంతా ఎస్ఐలు అంతా 6 మంది ఎస్ఐలు, 2 సిఐలు, మొత్తం మా సిబ్బంది అంతా కలిసి మొత్తం 51 మందితో పైగా హెడ్ క్వార్టర్ నుంచి మా ఎస్పీ గారు ఒక డాగ్ స్క్వాడ్ ను పంపించారు. ఆ డాగ్ స్క్వాడ్ తో కూడా కలిపి ఈరోజు గాంధీనగర్ లో మేము కార్డన్ సర్చ్ ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సర్చ్ మెగా కార్డన్ సర్చ్ లో ఉద్దేశం ఏమంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జరిగి ఎక్కడైనా సరే ఈ గంజాయికి సంబంధించిన మాదక ద్రవ్యాలకు సంబంధించిన నిల్వలు ఉన్నా, ఉపయోగించే వాళ్ళు ఉన్నా, చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నా, కొద్ది మొత్తంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ అవన్నీ ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా కానీ అవన్నీ సీజ్ చేసేసి గంజాయి రహిత ప్రాంతంగా ఈ రాష్ట్రం తయారు చేయాలనే ఉద్దేశంతో ఈగల్ టీం వారి ఏర్పాటు చేసిన ఈ స్కీమ్ ప్రకారం ఈరోజు మెగా ఈవెంట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మేము ఈ గాంధీనగర్ లో మొత్తం అనుమానాస్పద ప్రదేశాలు, బాడుకు తీసుకున్న ఇండ్లు, బయట నుంచి ఎక్కువ వచ్చిన వ్యక్తులు తీసుకున్న ఇండ్లు, బంకులు, జనరల్ స్టోర్లు, మూతబడిన ఇండ్లు, పక్కన అనుమానాస్పదంగా ఎవరు నివసించకుండా అప్పుడప్పుడు వచ్చిపోయే విధంగా ఉన్న రూములు, ఇవన్నీ అన్ని చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా డాగ్ స్క్వాడ్ తో మొత్తం జనరల్ స్టోర్ లో కానీ, మిగతా ఇళ్లలో కానీ, అలాగే మా మేదరమెట్ల బస్టాండ్ లో కూడా ఉన్న షాపులు, ఈ బస్టాండ్ ఏరియాను కూడా మా డాగ్ స్క్వాడ్ తో మేము క్షుణ్ణంగా తనిఖీ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు క్యాషో ఆపరేషన్ లో భాగంగా ఈ గాంధీనగర్ సంబంధించి 40 2 వీలర్లు మేము సీజ్ చేసి పెట్టాము. అనుమానాస్పద వ్యక్తులు ఏమన్నా ఉంటే విచారిస్తున్నాము. ముఖ్యమైన మెటీరియల్ ఏమీ దొరకలేదు కానీ ఈ బండ్లని చెక్ చేస్తాము. ఈ విధంగా ప్రతి వారము ఈ గంజాయి రహిత రాష్ట్రంగా ఉండడం కోసం అన్ని చోట్ల అనుమానాస్పదంగా ఉన్న ప్రదేశాలంతా మా డాగ్ స్క్వాడ్ తోనూ, మా ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బంది, మా ఎస్పీ గారి ఆదేశాలతో మేము చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు చేయడం జరిగింది. ఏమని చేస్తావు నువ్వు? కొరియరా ఇంట్లో పోతాంటావా? కొరియర్ మంచివాడు పోదా తీసుకోవాలి. చెప్పండి. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు, మత్తుకు దూరం. మున్సిపల్
కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దంకి పురపాలక సంఘం కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు శనివారం 2వ రోజు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నేడు రిలే నిరాహార దీక్షలు చేపట్టారని, గత వైసీపీ ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టగా కూటమి నేతలు వచ్చి అనేక హామీలు ఇచ్చారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా నేటికి పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులకు కనీస వేతనం 26,000 ఇచ్చి 12వ PRC అమలు చేయాలన్నారు. బడ్జెట్లో మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి కార్మికులకు న్యాయం చేయాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు మున్సిపల్ ఆఫీసుల వద్ద రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అద్దంకి మున్సిపల్ కార్మికు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అద్దంకి మున్సిపల్ ఆఫీసు వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. మున్సిపల్ కార్మికులు ఉద్యమ కోరికలు కోరట్లేదు. వాళ్ళు గత ప్రభుత్వ కాలంలో సమ్మె చేశారు. ఆ సమ్మె కాలంలో ఆ ప్రభుత్వం కొన్ని హామీలకి మేము అమలు చేస్తామని చెప్పేసి టైం అడిగింది. రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీల్ని ఇంతవరకు అమలు చేయలేదు. ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకులు టెంటుల దగ్గరకు వచ్చి మున్సిపల్ కార్మికుల దగ్గరకు వచ్చి సంఘీభావం తెలియజేసి ఈ ప్రభుత్వం ఇది చేయదు, ఇది దుర్మార్గ ప్రభుత్వం అని ఆ ప్రభుత్వాన్ని విమర్శించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్లు మేము నెరవేరుస్తామని చెప్పేసి సాక్షాత్ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ టెంట్ దగ్గరకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలు అందరు నాయకులు టెంటుల దగ్గరకు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇచ్చినటువంటి హామీల్ని ఒక్క హామీని కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ బడ్జెట్ సమావేశాలైన మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అదేవిధంగా కనీస వేతనకు సంబంధించి కానీ ఏమైనా ప్రస్తావన చేస్తారేమో, బడ్జెట్లో నిధులు కేటాయిస్తారేమో అని చెప్పేసి ఆశగా ఎదురు చూసినటువంటి కార్మికులకి నిరాశ ఎదురైపోయింది. అంటే బడ్జెట్ సమావేశాల కనీసం నిధులు కేటాయించడంలో కూడా ఈరోజు వివక్ష చూపిస్తూ ఉన్నారు. అందుకని వారి అభివృద్ధి పేరుతోటి వేల కోట్ల రూపాయలు మామూలుగా కాంట్రాక్టులు వాళ్ళకి జేబులు నింపుకునే దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు కానీ మున్సిపల్ వర్కర్లు కానీ అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నటువంటి ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ ఒక్క రూపాయి కూడా ఈ బడ్జెట్ సమావేశంలో వేతనాలు పెంచినట్టు ఎక్కడ చూపించలేదు. చలో విజయవాడ మహాధరణ జరిగిన తర్వాత కూడా ఈ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. ఈ మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఈరోజు నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికులు అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యను వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం అమలు చేయాలి. గత సమ్మెకాలం ఒప్పందాలను అమలు చేయాలి. గత సమ్మెకాలంలో ఇచ్చిన ఒప్పందాలను అమలు చేయాలి. గత సమ్మెకాలంలో ఒప్పందాలను అమలు చేయాలి. గత సమ్మెకాలం ఒప్పందాలను అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులకి సంక్షేమ పథకాలను పెంచాలి. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలి. మున్సిపల్ కార్మికులు వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలి. మున్సిపల్ కార్మికులు వయో పరిమితి 62 సంవత్సరాలకు వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అద్దంకి పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో వేడుకలను నిర్వహిస్తున్నారని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర తెలిపారు. మహిళా దినోత్సవం వేడుకలకు సంబంధించి శనివారం కమిషనర్ రవీంద్ర ఛాంబర్లో ఏర్పాట్ల మీద ఎంపీడీఓ వరుదిని, ఏపీఎం ప్రసాద్, మెప్మా సిఓ శ్రీలతతో సమావేశాన్ని నిర్వహించి చర్చించారు.
మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు స్టాల్స్ ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గం ప్రత్యేక శాఖ మరియు వివిధ శాఖల అధికారులు తరలి రానున్నారని కమిషనర్ రవీంద్ర తెలిపారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళల చేత ఒక వినూత్న అంటే ఒక అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మహిళలు ఏవైతే వ్యాపారాలు చేస్తున్నారో వాటిని డిస్ప్లే చేయడం, వాళ్ళకు సంబంధించిన సక్సెస్ స్టోరీస్ అనేది మనం వినడము, తర్వాత వాళ్ళకి ఈ మనకి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ గారు, రెవెన్యూ ఆర్ఓ గారు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ గారు వీళ్ళిద్దరు కూడా ముఖ్య అతిథులుగా వస్తూ ఉన్నారు. ఈ భవిష్యత్తు మీద మహిళా దినోత్సవమును ప్లస్ దీని మీద ఒక దిశానిర్దేశం చేయడానికి ఒక సన్నాహక సమావేశం అనేది ఈరోజు మన పురపాలక సంఘం కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ ప్రోగ్రాం అనేది మన పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేయండి కాబట్టి మహిళలందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అద్దంకి ప్రాంతాన్ని పొగమంచు ముంచెత్తింది. శనివారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో జనం బయటికి రాలేకపోతున్నారు. అద్దంకి నుంచి హైదరాబాద్, ఒంగోలు నుంచి అద్దంకి మీదుగా వెళ్లే వాహనదారులకు రోడ్లు కనపడగా లైట్లు వేసుకొని ప్రయాణం చేస్తున్నారు. మంచు తీవ్రతకు చలి కూడా తోడవడంతో ప్రజలు, పాదచారులు, వాకర్సు వణికిపోతున్నారు. పగలు విపరీతంగా ఎండపడడం, రాత్రి అయితే చలి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు సమయంలో వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అద్దంకి కాకానిపాలెంకి చెందిన డాక్టర్ సందిరెడ్డి హరిచందనకు మహిళా దినోత్సవం సందర్భంగా గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ఇండియా వారు గ్లోబల్ ఇన్ మెంటల్ హెల్త్ ఎక్సలెన్స్ 2026 అవార్డును అందజేశారు. డాక్టర్ హరిచందన మానసిక ఆరోగ్య రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు.
హరిచందన గత 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సైకాలజిస్టుగా సేవలు అందిస్తున్నారు. టీడీపీ నేత సందిరెడ్డి రమేష్ కోడలు హరిచందన కావడం విశేషం. స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరుగుతుందని అర్చకులు అరుణాచార్యులు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున గత కొన్ని సంవత్సరాల నుంచి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం నిర్వహిస్తున్నారని, కళ్యాణంలో పాల్గొనే దంపతులు ముందుగానే ఆలయం వద్ద ఉన్న కార్యాలయంలో పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రంలో అనాదిగా వెంచేసి ఉన్నటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో 8వ తారీఖు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రతి మాసము కూడా స్వాతి నక్షత్రంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, మాస కళ్యాణ మహోత్సవం జరగబడుతూ ఉన్నది. భక్తాదులందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క స్వాతి నక్షత్రం ఫాల్గుణ మాసం పురస్కరించుకొని ఈ విశేషమైనటువంటి ఒక పర్వదినాన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అట్లానే ఈ యొక్క మాస కళ్యాణం ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఈ కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, గ్రహస్థితులు బాగలేనటువంటి వాళ్ళు, కుటుంబంలో అనేక రకాలైనటువంటి యొక్క ఈతి బాధలతోటి బాధపడేటువంటి వారు, సంతానం లేనటువంటి వారు, ఇటువంటి వారందరూ కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క పూజా కైంకర్య సేవలో తరించి ఆ తద్దోష నివారణ చెందించుకొని వారి వారి ఇష్టకామ్యాలు సిద్ధించేటువంటి మహత్తరమైనటువంటి యొక్క నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం. దాన భక్తాదులందరూ కూడా 8వ తారీఖు ఉదయం ఆదివారం నాడు 10 గంటలకల్లా మన ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అపారమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అట్లానే ఈ సంవత్సరం విశేషంగా ప్రతి శనివారం, మంగళవారం ఈ స్వాతి నక్షత్ర సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. భక్తాదులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మన వంతు సహాయంగా సహకరించి ఆ అన్నదానంలో ప్రసాదస్తు అనుగ్రహ, భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రసాద రూపంలో ఉంటుంది. ఆ అన్నప్రసాదాన్ని భక్తులందరూ కూడా స్వీకరించి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కుటుంబ సమస్యల నేపథ్యంలో సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బల్లికురువ మండలం ఎస్ఎల్ గుడిపాడుకు చెందిన అద్దంకి ఆర్టీసీ బస్ స్టేషన్లో డ్రైవర్గా పనిచేస్తున్న రాజేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అదే గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోగా గత కొన్ని నెలల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకునే ముందు రాజేష్ తన భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీ జీవితంలో నాలాంటి మగాన్ని మళ్ళీ నువ్వు పొందలేవు. నీకున్న అహంకారానికి, నీకున్న ఈగోకి నేను దొరకటం చాలా అదృష్టం. నీ అదృష్టాన్ని నువ్వే నీ అహంకారంతో కాలు దన్నుకుంటున్నావు. హ్యాపీగా ఉండు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.